హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మీతో ఇంకొక మాట షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ మాట స్వామి వివేకానంద గారు చెప్పినది. అయితే ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక అద్భుతం, ఒక ఆణిముత్యం. కాకపోతే అన్నింటినీ మనం అనువదించుకొని ఇంప్లిమెంట్ చేయలేము కాబట్టి ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి కొన్ని కనీసం మనం పాటించగలిగితే ఎంతో కొంత మనకి మనశ్శాంతి ఉంటుంది, ఎదుటి మనిషిని మనం మోటివేట్ చేసినట్లు ఉంటుంది. అలాంటి వాటిల్లో నాకు నచ్చి నేను ఎప్పుడూ నా మనసులో పెట్టుకొని ఎప్పుడూ తలుచుకునేటువంటి ఒక మాట ఏంటంటే, మిమ్మల్ని బలపరిచే ప్రతి విషయాన్ని తీసుకోండి, మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి విషయాన్ని తిరస్కరించండి. అంటే ఏదైనా ఒక విషయం మనం ఆలోచించినప్పుడు మనకి స్ట్రెస్ అనిపించినా, దానికి సంబంధించిన ఒక టెన్షన్ మనలో ఎక్కువైనా దాన్ని వెంటనే స్టాప్ చేయాలి. అంటే ఆ థింకింగ్ స్టాప్ చేసేయాలి. ఎలా అంటే డిపెండ్స్ ఆన్ అవర్ రిలాక్సేషన్ టెక్నిక్స్. సో యూజువల్గా ఏం చేస్తాం, కిడ్స్ ఉంటే కిడ్స్తో ఆడుకోవడము, స్టోరీ బుక్స్ చదవడము, ఆర్ సినిమా చూడడము, సాంగ్స్ వినడము, దేవుడి పేరు జపం చేయడము, ఏదో ఒకటి. మీ బాడీని, మీ మనసుని, మీ మెదడుని నెగిటివ్ ఎనర్జీలోకి తీసుకెళ్ళేటువంటి ప్రతి ఆలోచనని అక్కడే బ్రేక్ చేయండి, స్టాప్ చేసి డైవర్ట్ చేసేయాలి. ఎట్ ద సేమ్ టైం బలపరిచేటువంటి ఎటువంటి విషయమైనా మీరు పదే పదే అదే అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. సో బలపరిచే ఒక విషయాన్ని మళ్ళీ 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 అనుకోండి, బలహీనపరిచేటువంటి విషయాన్ని వెంటనే బ్రేక్ చేయండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.